హలో అండి, వెల్కమ్ టు ఫ్రైడే వ్లాగ్. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా కాళ్ళకు పసుపు పెట్టుకొని ముగ్గులు వేస్తున్నాను. ముగ్గులు అంటే చాలా ఇష్టం నాకు. రోజు లైట్గా వేస్తాను సింపుల్గా, ఎందుకంటే ఇంకా మిగతా పనులకు టైం సరిపోదు. కానీ ఫ్రైడే మాత్రం ఎంత టైం అయినా సరే తీసుకొని మంచిగా ముగ్గులు వేసుకుంటా. దేవుడి గడప మీద ఇలా వేసాను. తర్వాత ఇంకా డోర్ దగ్గర, రెండు డోర్లు, మెయిన్ డోర్ల దగ్గర, తులసి కోట దగ్గర వేసుకుంటాను. అవి వేసుకున్న తర్వాత ఇంకా వాటిని చూసుకుంటూ రోజంతా మంచిగా అనిపిస్తుంది. ఆ ఫీల్, ఆ ముగ్గునే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? ఇంకా చాలాసేపు పూజ చేసుకుంటానండి ఫ్రైడే. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. లేట్ అయినా సరే చాలా సేపు పూజ చేసుకుంటాను. అయిన తర్వాత కొన్ని స్తోత్రాలు అయితే చదువుకుంటాను. లక్ష్మీ అష్టకం మాత్రం అది నాకు నోటెడ్ వచ్చు. అది తర్వాత ఇంకొకటి అష్టలక్ష్మి స్తోత్రం మాత్రం సగమే వచ్చు. ఇంకా బుక్లో చూసుకుంటూ అవి కొన్ని స్తోత్రాలు చదువుకుంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే ఫ్రైడే రోజు మంచిగా పూజ చేసుకుంటాం కదా, అక్కడే కూర్చొని ఆ స్తోత్రాలు ఒక 1/2 అలా చదువుకుంటే ఫుల్ పాజిటివిటీ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మా పూజా రూమ్ అయితే, నాకు పూజా రూమ్ చూస్తే చాలు మైండ్ అంతా పీస్ఫుల్గా మారిపోతుంది. అంత బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఫొటోస్ పెట్టద్దండి పూజా రూమ్లో, ఫుల్ గజిబిజిగా అయిపోయి. అసలే మనం ప్రశాంతత కోసమే కదా పూజ చేసేది. ఇంకా ఫుల్ ఫొటోస్, విగ్రహాలు పెట్టుకొని ఇంకా గందరగోళంగా పూజ చేసుకుంటే మైండ్ ఎక్కడ ప్రశాంతంగా అవుతుంది చెప్పండి. సో మనకు ముఖ్యమైన ఫొటోస్, ముఖ్యమైన విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి. చాలామందికి మా పూజా రూమ్ నచ్చుతుంది. ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఇన్స్టాలో, యూట్యూబ్లో మీ పూజా రూమ్ వ్లాగ్ చేయండి అని. కుదరట్లేదండి, త్వరలో తప్పకుండా పూజా రూమ్ వ్లాగ్ చేసి పెడతాను. అన్నట్టు మీకు ప్రదక్షిణ మంత్రం వచ్చా అండి? ఇదైతే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. మీరు కూడా ఒకసారి వినండి. యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ పాహి మాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అని చెప్పి లాస్ట్కి మనము ఫ్రైడే రోజు పూజ అయితే జగజ్జనని అని, మండే రోజు అయితే శివయ్య తండ్రిని, సాటర్డే అయితే వెంకటేశం, అలా రక్ష రక్ష అని చెప్పి ఆ రోజు ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళ పేరు చదువుకుంటే సరిపోతుంది. తప్పకుండా ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోండి. నేను మా అమ్మాయికి కూడా నేర్పించాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశానండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే నేను చేసే పప్పుచారు అంటే చాలా చాలా ఇష్టము. నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. కాకపోతే నేను టైం ఉన్నప్పుడు మాత్రమే పప్పుచారు చేస్తాను. అంటే చాలా టైం తీసుకుంటాను. కొంతమంది నార్మల్గా చేసేస్తుంటారు పప్పుచారు, నేను అలా కాదు. మంచిగా 1-2 అవర్స్ టైం ఉన్నప్పుడే అన్నీ వేసి అందులో చేస్తాను. అందుకే పప్పుచారు సూపర్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా టీవీలో బల్గం మూవీ వస్తుంది, మా మామయ్య చూస్తున్నాడు. నేను కూడా అందుకే కిచెన్లో నుంచి ఇక్కడికి వచ్చి ములక్కాయలు, సొరకాయ గీరి పెట్టుకొని ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా అవన్నీ కట్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి వంట చేసి మధ్య మధ్యలో మూవీ చూస్తున్నాను. బల్గం మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అసలు. మనకి దగ్గరగా అనిపిస్తుంది. మన ఏమంటారు, గుణాలకి దానికి తగ్గట్టుగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను సోరకాయ, ములక్కాయ కట్ చేసి పెట్టుకొని, క్యారెట్ కూడా గీరి పెట్టుకున్నా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు రెడీ చేసుకొని, వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటున్నా. ఇవన్నీ మంచిగా రెడీ చేసుకున్న తర్వాత కుండలో చేస్తానండి పప్పుచారు. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే కూడా ఎంత బాగుంటుందో టేస్ట్. ఎప్పుడైనా సరే పప్పుచారు కానీ, పులుసు కానీ, ఇలా ఎగ్ పులుసు, కొన్ని చికెన్ కర్రీ, చేపల పులుసు అలాంటివి కుండలోనే చేస్తాను. నేను వెజ్ కోసం ఒక కుండ సపరేట్ పెట్టుకున్నాను అనమాట. పప్పుచారు, కాకరకాయ పులుసు, శామగడ్డ పులుసు ఇందులో చేస్తాను. గిన్నెలో తీసుకొని ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ కొన్ని మెంతులు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఇంగువ, జీలకర్ర ఆవాలు అవన్నీ వేగాక కాస్త కసూరి మేతి వేయండి, అది క్లిక్ మిస్ అయింది. ఇంకా వెల్లుల్లిపాయలు, మిరియాలు కలిపి దంచుకొని వేస్తానండి నేను. దీంతో మంచి అరోమా కూడా వస్తుంది, మంచి ఇట్లా ఫ్లేవర్ తెలుస్తుంటుంది మనకు, చాలా బాగుంటుంది. వాసన కూడా అందులో వేసి వేగాక ఎంత బాగా వస్తుందో వాసన. అది వేగినాక ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా.
తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర, పసుపు వేసి అది సిమ్లో పెట్టి ఇంకా ఈలోపు క్యారెట్, సొరకాయ కట్ చేసి పెట్టుకుంటాను. అవునండి, మీరు పప్పుచారులోకి ఏ కాంబినేషన్ చేసుకుంటారు? ఏదైతే మీకు బాగా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నవి ములక్కాయలు అన్నీ వేసి ఇది కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటాను. ఒక 20 మినిట్స్ మగ్గిస్తానండి నేను. అంటే చింతపండు పులుసు వేసాక ఇవి సరిగ్గా ఉడకవు, అందుకే ముందే ఒక 70% ఇవి కుక్ అయితే మంచి రుచి వస్తుంది అన్నమాట పప్పుచారుకి. ఇంకొక వైపు కుక్కర్లో పప్పు పెట్టాను, అది ఉడుకుతుంది. చింతపండు నానబెట్టుకుంటాను నేను. మామిడికాయ సీజన్లో మామిడికాయతో చేస్తాను పప్పుచారు. చింత చిగురు ఉన్నప్పుడు చింత చిగురుతో. ఇప్పుడు చింత చిగురు దొరకట్లేదండి మార్కెట్లో. ఒకప్పుడైతే ఎంత బాగా దొరికేదో, ఇప్పుడు అసలు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇంకా చింతపండు రసము తీసి పెట్టుకున్నాను. టమాటాలు కట్ చేసుకుంటున్నాను. చింతకాయతో కూడా చేస్తాను, చింతకాయ దొరికినప్పుడు దాంతో కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ అయితే ఇంకా చాలా బాగుంటుంది. టమాటాలు 2-3 కట్ చేసుకొని అందులో వేసి ఇంకొంచెం సాల్ట్ వేసి మూత పెడితే అవి కూడా మగ్గుతాయి. ఈలోపు కుక్కర్లో పప్పు అయింది. మీలో ఎంతమందికి పప్పు కవ్వం తెలుసండి? ఇప్పుడు అన్ని స్టీల్ వాడుతున్నారు, అప్పట్లో చెక్క వాడేవారు అమ్మమ్మ వాళ్ళు. ఇంకా దాంతో బాగా రుద్దుకుంటున్నా కొంచెం సాల్ట్ వేసి. మా ఇంట్లో వాళ్ళకి ఇలా పప్పుచారు చేసినప్పుడు ముద్దపప్పు పక్కకు తీయాలి, ముద్దపప్పు నెయ్యి పప్పుచారు పోసుకొని తింటారు, చాలా బాగుంటుందంట. నాకేం అలా అలవాటు లేదనుకోండి, అలా కొంచెం పప్పు తీసి పక్కన పెట్టాను. ఇంకా ఇంకొక వైపు అన్నం అవుతుంది. చింతపండు రసంని నేను అన్నం మీద మూత మీద పెట్టాను, వేడికి త్వరగా నానిపోతుంది కదా మంచిగా అని చెప్పి. నాకు గుర్తు లేకుండే ముందే నానబెట్టడానికి, అందుకే ఆ వేడి మీద అన్నం మీద పెట్టేసరికి మంచిగా నానింది. ఇంకా చింతపండు రసం తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నా. ఇవన్నీ ముక్కలు కొంచెం 70% ఉడికినాక మంచిగా చూసుకొని అందులో ఫస్ట్ పప్పు వేస్తాను. ఇది పప్పుచారు 2 రకాలుగా అండి. అంటే ముక్కలు మగ్గాక ఫస్ట్ చింతపండు రసం వేసి తర్వాత పప్పు వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఫస్ట్ పప్పు వేసి తర్వాత చింతపండు రసం వేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది. 2 రకాల టేస్ట్ అనమాట పప్పుచారు. నాకు ఎక్కువగా ఈ టేస్ట్ నచ్చుతుంది, మా వారికి ఆ టేస్ట్ నచ్చుతుంది. ఒకసారి ఇలా ఒకసారి అలా చేస్తాను. ఇది 2 బాగుంటాయి, కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా ఇలా కరెంటు పోయిందండి. ఈ మధ్య బాగా కరెంటు పోతుంది మాకైతే. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అంత పోకపోయేది, ఇక అవన్నీ మనం అనకూడదు, కానీ బాగా కరెంటు పోతుంది. డే టైంలో నైట్ టైంలో ఫుల్గా పోతుంది. ఇంకా ఛార్జింగ్ లైట్ పెట్టుకొని వంట చేస్తున్నా. మీరు అడగచ్చు ఇన్వర్టర్ లేదా అని. ఇన్వర్టర్ లేదండి. అంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఇన్వర్టర్ లేదా అంటారేమో, కొందాం అనుకుంటున్నాం, కుదరట్లేదు. ఇంకా నేనైతే పప్పుచారుకి అరటికాయ ఫ్రై కాంబినేషన్ చేస్తున్నానండి. అప్పుడప్పుడు ఆలు ఫ్రై చేస్తాను. అరటికాయ ఉంటే మాత్రం ఖచ్చితంగా అరటికాయనే చేస్తాను. మా పెద్దమ్మకి నాకైతే పిచ్చి అనమాట పప్పుచారుకి అరటికాయ ఫ్రై కాంబినేషను. మా చిన్నది తినదు, అందుకే దానికి ముద్దపప్పు పక్కకు తీసిన. దానికి ముద్దపప్పు ఉంటే చాలు, ఇంకేం అడగదు, లేకపోతే ఆలు ఫ్రై అడుగుతుండే. అరటికాయలు తీసుకొచ్చాను అనమాట. మన మార్కెట్లో మళ్ళీ పండిపోతే అంత బాగుండవు కదా అని ఇంకా పప్పుచారు చేస్తున్నా కదా అని ఇంకొక వైపు అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఇది చేస్తుంటే సగంలో ఇంకా కరెంట్ వచ్చింది. ఒక 1/2 అవర్కి త్వరగానే వచ్చింది, అమ్మయ్య అనుకున్నాను. ఇంకా చింతపండు రసం కూడా పప్పు వేసాక కొంతసేపటికి చింతపండు రసం కూడా వేసేసాను. అందులో కరివేపాకు పొడి వేసానండి, అది కరెంట్ పోయినప్పుడు వేసాను. ఇంకా చింతచూరు కారపొడి కూడా ఉంది నా దగ్గర కొంచెం, అది కూడా వేసాను. మంచిగా కొంచెం సాల్ట్ కూడా వేసాను. మంచిగా ముక్కలు బాగా మెత్తగా ఉడికిందా లేదో చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నిజంగా పప్పుచారు మాత్రం చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి తింటారు మా వాళ్ళు. చికెన్ మటన్ లెక్క కంటే ఎక్కువ ఇష్టపడతారు అనమాట పప్పుచారు. అరటికాయ ఫ్రై కూడా అయిపోయిందండి. వేడివేడి అన్నం, పప్పుచారు, అరటికాయ ఫ్రై ఎంత బాగుంటుందో. ఇంకా ఇదంతా అయిపోయాక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టి గిన్నెలు తోముతున్నా. మార్నింగ్ టిఫిన్, ఇప్పుడు వంట చేసినవి అన్నీ ఎప్పటికప్పుడు గిన్నెలు తోమేస్తా అండి. షింక్లో అస్సలు ఉంచాను. షింక్లో గిన్నెలు ఉంటే నాకు అస్సలు మనసు పట్టదు. ఇంకా అవన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం తినే ఉంటాయి కదా, సో అలా అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్.